బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 28న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన తీర్పును మనం చూస్తూ ఉన్నాం. బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు. కవిత బెయిల్ మరోసారి నిరాకరించబడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి కవితకు మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవితకు మరోసారి బెయిల్ నిరాకరించబడింది. ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ను నిరాకరించింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఏంటి బెయిల్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రిజర్వ్ చేసినటువంటి తీర్పును ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ చక్రి, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారో ఇక్కడ కూడా వాదనలు ప్రతివాదులు అయిన తర్వాత మే 28వ తేదీన ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో అప్పటి బెంచ్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. మళ్ళీ స్వర్ణకాంత శర్మని ఈరోజు తీర్పును వెల్లడించారు. అంటే గతంలో ఏదైతే వాదనల సందర్భంగా సిబిఐ ఈడీ ఏదైతే వాదన వినిపించారో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారు, కింగ్ పిన్గా ఉన్నారు కాబట్టి సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలవి నార్త్ గ్రూప్కు 100 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఆ 100 కోట్ల రూపాయలను ఇవ్వడంలో కవిత కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా ఈడీ అలాగే సిబిఐ అనేక అభియోగాలు నమోదు చేసింది. మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి అరెస్ట్ అయిన ప్రతి ఒక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కవిత పేరును ప్రస్తావించవచ్చారు. కవిత చెప్తేనే మేము ఈ డబ్బులను ఇచ్చాము, ఈ జోన్లలో కూడా మేము ఎంటర్ అయ్యాము, లిక్కర్ పాలసీకి సంబంధించి వ్యాపారంలో ఎంటర్ అయ్యామనేది వారందరూ కూడా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు నోటీసులు జారీ చేశారు. అంటే మొదట కవితను 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి మొదట 2022 డిసెంబర్ 11న కవితను సిబిఐ విచారించిన తర్వాత 2023లో అంటే 3 నెలల తర్వాత 2023 మార్చిలో మళ్ళీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అలా వరుసగా 3 రోజుల పాటు ఆ కవితను ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారించిన తర్వాత మళ్ళా కవితకు నోటీసులు జారీ చేశారు. అంటే మహిళను ఈడీ కార్యాలయాన్ని పిలవకుండా ఇంటి వద్దకే వచ్చి విచారించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉంది, అప్పటి వరకు పిలవద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఈడీ ఆ నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం నేను విచారణకు వస్తానని తెలిపారు. కానీ ఫైనల్గా 2024 మార్చి అంటే 2023 మార్చిలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారించింది. మళ్ళీ సంవత్సరం తర్వాత 2024 మార్చి 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 2024 మార్చి 16న రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీకి ఇచ్చిన తర్వాత రెగ్యులర్ మధ్యంతర బెయిల్ను ఇవ్వాలంటూ కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈడీ కేసులో. తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏప్రిల్ 16వ తేదీన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇటు సిబిఐ కేసులో కూడా కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 2 కేసులకు సంబంధించి ఒకేసారి బెయిల్ను విచారిస్తామని తెలిపి రెండు పిటిషన్లపై విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఏప్రిల్ 23న కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడం లేదంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెల్లడించారు. అక్కడ